హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ద నుంచి ఒక అదిరిపోయేటువంటి అప్డేట్ అదేంటంటే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు ఒక తెలుగు సినిమా చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసి దగ్గర 14-16 సంవత్సరాలు అవుతుందేమో. అంటే బేసిక్లీ ఒక పర్టికులర్ టైం తర్వాత ఏఆర్ రెహమాన్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. నాకు సినిమా నచ్చితేనే, సినిమా కథ నచ్చితేనే సినిమా చేస్తాను. నాకు పర్సనల్గా నాకు హార్ట్ టచింగ్ అనిపించాలి, నాకు ఆ కథలో సోల్ ఉండాలి, అది నాకు కనెక్ట్ అయితేనే నేను ఆ సినిమా చేస్తాను అనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. అందుకనేమో ఆయన ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నారో అప్పటి నుంచి చాలా చూజీగా వెళ్తున్నారు. అందుకే మీరు గమనిస్తే ఒక తమను, ఒక దేవిశ్రీ ప్రసాద్, లేకపోతే ఇంకొక మ్యూజిక్ అనిరుద్ధ్, లేకపోతే ఇంక వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ లాగా నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉండవు ఏఆర్ రెహమాన్ గారికి. బికాస్ ఆయన డబ్బుల కోసం సినిమా చేయరు, ఆయన సినిమా కోసమే సినిమా చేస్తారు. ఆయన నమ్మిన సినిమా కోసమే సినిమా చేస్తారు ఆయన. అందుకే చాలా తక్కువ ఉంటూ ఉంటాయి. చేసిన ప్రతి ఆల్బమ్ కూడా మన అందరినీ గుండెలకు హత్తుకునేలాగా ఉంటుంది. సో అటువంటి ఏఆర్ రెహమాన్ గారు పెద్ద సినిమా నచ్చి బుచ్చిబాబు ఇచ్చినటువంటి నెరేషన్కి ఫిదా అయిపోయి ఆ సినిమాలో ఉండేటువంటి సోల్కి ఆయన సోల్ కనెక్ట్ అయింది కాబట్టే ఈరోజు ఆయన పెద్ద సినిమాని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఒక గ్రామీ అవార్డ్ విన్నర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత మన సినిమాని ఈరోజు నెక్స్ట్ లెవెల్లోకి మ్యూజిక్ ఇస్తున్నారు అంటే ఆ ఇమాజినేషనే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో బుచ్చిబాబు ఏదైతే స్టోరీ చెప్పడం జరిగిందో ఒక్కొక్క సాంగ్ని డైమండ్ లాగా ట్యూన్ ఇస్తున్నారంట, డైమండ్ లాగా తీర్చిదిద్దుతున్నారంట. ఇప్పటికే సాంగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఒక్క సాంగ్ అయితే చాలా ఆథెంటిక్గా, చాలా న్యాచురాలిటీ కోసం మ్యూజిక్లో రూట్స్ లో ఉండేటువంటి ఫోక్ డాన్సర్స్ ని కానీ, ఫోక్ సింగర్స్ ని కానీ, ఫోక్ మ్యూజిక్ ని అక్కడ వాళ్ళు ఏదైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళందరినీ తెప్పించి పర్టికులర్ గా ఆ సాంగ్ ని డిజైన్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాలో ఉండేటువంటి ప్రతి సాంగ్ ని ఎంత జాగ్రత్తగా డైరెక్టర్ డిజైన్ చేస్తున్నారో, ఎంత జాగ్రత్తగా ఏఆర్ రెహమాన్ గారు ఒక ప్రైడ్ లాగా తీసుకున్నారు ఈ సినిమాలో సాంగ్స్ అన్ని కూడా. సో ఆ సాంగ్స్ అన్ని కూడా అతి త్వరలో మనం వినబోతున్నాం. అసలు ఏఆర్ రెహమాన్, రామ్ చరణ్ కాంబినేషన్ అంటేనే నెక్స్ట్ లెవెల్. అసలు ఎప్పుడు అనుకోలేదు, ఇమాజిన్ కూడా చేయలేదు ఈ యొక్క కాంబినేషన్ సెట్ అవుతుందని చెప్పేసి. సో రామ్ చరణ్ ప్లస్ ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనేది మనకి ఫస్ట్ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు ఇండియా మొత్తం కూడా క్రేజీ అయిపోతారు. ప్రతి ఒక్కడు కూడా 6 years నుంచి 60 years వరకు కూడా ప్రతి ఒక్కరు రీల్ చేసుకునే రేంజ్ లో సాంగ్స్ ఉండబోతున్నాయి. సో గెట్ రెడీ ఫర్ ద పెద్ద బ్లాక్ బస్టర్ ఆల్బమ్.